ఆ సెంటిమెంట్ సెగ్మెంట్లో వైసీపీ మరోసారి మార్పులు చేర్పులకు సిద్ధమవుతుందా? ఒకసారి మార్పులు చేసి చేతులు కాల్చుకున్న జగన్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ప్రయోగానికి ఏర్పాట్లు చేసుకుంటుందా? ఈసారి మాజీ మంత్రిని రంగంలోకి దింపుతుందా? అసలు ఎప్పుడో 4.5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం అప్పుడే ఎందుకంత హడావిడి? ఇంతకీ ఏంటా సెంటిమెంట్ సెగ్మెంట్? ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీని అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉండేది. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా శైలజానాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత టీడీపీ నుంచి శమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లో టికెట్ కూడా సాధించుకోలేకపోయారు. టీడీపీ నుంచి అప్పటికే ఒకసారి ఓడిపోయిన శ్రావణి 2024 ఎన్నికల్లో మంచి మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ తరపున జొన్నలగడ్డ పద్మావతి ప్లేస్లో వీరాంజనేయులు అనే టిప్పర్ డ్రైవర్ని పోటీలోకి దింపామని గొప్పగా చెప్పుకున్న వైసీపీ అసెంబ్లీ సమన్వయకర్తగా వీరాంజనేయులను నియమించింది. కానీ పైకి మాత్రమే వీరాంజనేయులు అని, పెత్తనం అంతా మాజీ మంత్రి జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డిదే కొనసాగేదని వైసీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇక సీన్ కట్ చేస్తే ఎన్నికల ఓటమి తర్వాత సాంబశివారెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇంతవరకు కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా పూర్తిగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఇక ఈ సెంటిమెంట్ సెగ్మెంట్లో మార్పులకు వైసీపీ సిద్ధమవుతోందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. వీరాంజనేయులు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నా ఆయనకు పెద్దగా అక్కడ సపోర్ట్ లేకపోవడంతో ఉన్నా లేనట్టే అని వైసీపీ అధిష్టానం భావిస్తుండడంతో ఇక వేరే వ్యక్తి కోసం వైసీపీ వెతుకులాట ప్రారంభించిందట. అదిలా ఉంటే మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలోకి మారే అవకాశం ఉందని, ముఖ్యంగా అనంతపురం జిల్లా సింగనమలలో జరుగుతున్న మార్పులతో శైలజానాథ్ వైసీపీలోకి మారే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. వైసీపీలో చేరికపై శైలజానాథ్ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. శైలజానాథ్ తన కుమారుడికి కూడా ఒక స్థానం అడుగుతున్నట్టు ప్రచారము సాగుతుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి ఇరువురు తమ వ్యాపారాలకు పరిమితం అవ్వడంతో వారు వైసీపీకి దూరమైనట్లే అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే శైలజానాథ్ కుమారుడు కూడా వివిధ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. చూడాలి మరి సెంటిమెంట్ సెగ్మెంట్లో ఏం జరుగుతుందో.